జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యయ్యో, అత్తయ్య గారు, మావయ్య గారు, ఇలా జరిగిందేంటండి? బావగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మో, అయ్యో అయ్యో, అమ్మా నొప్పి, అమ్మో, అబ్బో. ఎవరో మూలుగుతున్నారు? ఎవరో కాదమ్మా, అల్లుడు గారే. అయ్యయ్యో, బావగారి గొంత అది. కంచు కంఠంలాగా కంగు కంగు అనేది, ఊర పిచ్చుకలాగా ఉసూరుమంటుంది. అమ్మా, అబ్బా, అయ్యో, భరించలేకపోతున్నా. బావగారు, మీకు ఎంత కష్టం వచ్చిందో. అత్తయ్య గారు, బావగారికి ప్రమాదం ఏం లేదు అన్నారు కదా డాక్టర్ గారు? ఆ దేవుడి దయవల్ల ఏ ప్రమాదమూ లేదన్నారమ్మా. మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. ఉండండి, వెళ్ళి చూసొస్తాను. అబ్బా, అబ్బో, అబ్బమ్మమ్మో. అరెరెరెరెరే, దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి కదా బావగారు? కనిపించడం లేదా? కనిపించని దెబ్బలు ఇంకేవైనా ఉన్నాయో ఏంటో. గణపతి పూజ చేస్తాను, మా అక్కని మోసం చేస్తాను, ప్రియని ప్రేమిస్తాను, విష్ణు మెళ్ళో తాళి కడతాను అన్నారు కదా బావగారు. మొదలు నరికిన చెట్టులా బెడ్ మీదే పడుకుని కొయ్యో మొర్రో అంటున్నారు కదా బావగారు. ఏయ్, మాట మాటికి నన్ను బావగారు బావగారు అని పిలవ మాకు. అయ్యో రామా, అక్క కాబోయే మొగుణ్ణి బావగారు అనకుండా ఇంకేమంటారు? మాటి మాటికి మరదల పిల్ల అనకు, వినడానికి ఏదోలా ఉంది. ఇదెక్కడ విడ్డూరం? నా కాబోయే పెళ్ళానికి చెల్లెలివి, మరదలు కాకుండా ఇంకేమవుతావు? పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోచమ్మ కొట్టిందని ఒక సామెత ఉంది. మీరు విన్నారా బావగారు? వినే ఉంటారులేండి. అయ్యయ్యో, మర్చిపోయానే. మీ కాళ్ళు పట్టుకోమన్నారు కదా, ఇప్పుడేమైంది? మీ కాళ్ళు ఇలా అయిపోయాయి. పూజలోనే కూర్చోలేదు, ఇక మా అక్క పక్కన పెళ్లిలో ఎలా కూర్చుంటారు బావగారు? కాళ్ళు చేతులు బాగా అవ్వాలంటే ఎంత టైం పడుతుందో ఏమో. అయినా ఆ ఎద్దు మిమ్మల్ని ఎందుకు కొమ్మింది బావగారు? టైం ఎప్పటికీ ఒక్కరి చేతుల్లోనే ఉండదు. అంతా నాదే, అంతా నేనే అనుకుంటే ఇదిగో ఇలాగే అవుతుంది. దేవుడి తీర్పే మహా అద్భుతంగా ఉంటుంది. మరి మా అక్క జీవితంతో ఆడుకోవాలని విర్రవీగావు, ఏమైంది? కదలకుండా పడున్నావు. ఒక ఆడపిల్ల ఉసిరి పోసుకుంటే ఇలాగే ఉంటుంది. ఏయ్, నువ్వు బడిగెళ్ళు. వెళ్తాన్లే, ముందు నువ్వు చెప్పేది విను. నీకు మా అక్కకు పెళ్లి జరగదు, జరగనివ్వను. కొంచెం బలానికి టానిక్ తాగు, మూలగడానికి శక్తి వస్తుంది. ఈసారి వచ్చేటప్పుడు టానిక్ నేనే తెస్తాలే. విష్ణు, ఆ అమ్మవారి దయవల్లే గణపతి పూజ ఆగిపోయిందేమో. మన ప్రేమని గెలిపించడానికే ఇలా జరిగిందేమో. వరుణ్ కోలుకోవడానికి చాలా టైం పడుతుందేమో. ఈలోగా మన ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేయాలి. మన పెళ్ళికి ఒప్పించుకోవాలి. ఎన్నాళ్ళు మన ప్రేమ గెలుస్తుందో లేదో అని కాస్త భయంగా ఉండేది విష్ణు. ఇది జరిగాక పూర్తిగా నమ్మకం వచ్చింది. దేవుడు కూడా మనవైపే ఉన్నాడని అర్థమైంది. అన్నయ్య
విష్ణు వదినని ప్రేమిస్తున్నాడా? అందుకే వరుణ్తో పెళ్ళంటే విష్ణు మొహంలో బాధ కనిపించేది. నా ప్రేమ విషయంలో, నా పెళ్లి విషయంలో కుటుంబం నాకు అండగా నిలిచారు. ఎన్నో మాటలు పడ్డారు, కష్టపడి నాకు పెళ్లి చేశారు. మమ్మానెదిరించి, వరుణ్ వాళ్ళని ఎదిరించి ఈ ఇంట్లో పెట్టుకున్నారు. అలాంటి వీళ్లకు నేనేం చేసి రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. కానీ శ్రీకాంత్ అన్నయ్య విష్ణుల ప్రేమ విషయంలో సపోర్ట్గా ఉండి కొంతైనా రుణం తీర్చుకుంటాను. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటి బయట నించున్నారు? ఏం లేదు కృష్ణ, విష్ణుని చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. నేను అడిగానా? లేదనుకో. ఆ, రేపే ఆర్జీ హోమ్ నీడ్స్లో రెగ్యులర్ డ్యూటీకి జాయిన్ అవ్వాలి, గుర్తుంది కదా? నేను మార్నింగ్ వచ్చేస్తాను. సరే, నేను కూడా మార్నింగ్ వచ్చేస్తాను. విష్ణుకి బాయ్ చెప్పానని చెప్పు. ఆ గోడ వెనకే ఉంటుంది, నువ్వే చెప్పు. బాయ్ విష్ణు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.